ఇక్కడ కార్యకర్తలు ఎవరికి పడక ఏం చేస్తారు అదే నైట్ కట్టిన కథ రాత్రి కూడా పోతుంది ఇంకా తర్వాత విషయం పేరు మాత్రం ప్రధానం కాదు కదా వాళ్ళకి అవసరం మడుగా సదుపాయాలు కల్పన బాగుంది గైడెన్స్ సార్ బాగున్నారా కూర్చొని నిలబడ మధ్య నిలబడదు అంటే బాధ పెట్టాలి నిలబడేటప్పుడు పక్కన నిలబడాలి మధ్య నిలబడదు మధ్యలో కూర్చోవడానికి అడ్డం ఉండదు అందరూ పక్కన కూర్చోవాలమ్మా పక్కన కూర్చోవాలి డి గారు స్టాటస్ చెప్పారు మీరు హౌసింగ్ డి గారు అసలు మనం ఏం చేసినాము తక్కువ ఉన్నది ఏం చేయాలి చెప్పండి సలీం అర్బన్ కాలనీ ఇందిరమ్మ అర్బన్ కాలనీ నూకపల్లి కాలనీ ఈ కాలనీని 2006-07 సంవత్సరం లోపల అప్పుడు 4000 పట్టాలు ఇచ్చి లాటరీ ద్వారా ఇక్కడ దాదాపు 2149 గృహములు ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 తర్వాత జీవో 171 జీవో 33 జీవో 44 ద్వారా 4058 గృహములు మంజూరు కాగా అందులో 2149 గృహాలు మంజూరు కాబట్టినవి ప్రగతిలో ఉన్నవి. అందులో 1676 గృహములు మాత్రము ఆన్లైన్లో చేయబడినవి, 473 గృహములు ఆన్లైన్ చేయబడలేదు. ఈ 1676 గృహములు ఆన్లైన్ చేసినప్పటికీ అప్పుడు లింటల్ లెవెల్, బేస్మెంట్ లెవెల్, లింటల్ లెవెల్, రూఫ్ లెవెల్, తర్వాత స్లాబ్లు వేసిన వాటికి పేమెంట్ ఇవ్వడం జరిగినది. తర్వాత 473 గృహములు ఆన్లైన్ చేయని లబ్ధిదారులకు ఆ రోజు పేమెంట్ ఇవ్వబడలేదు. అలాంటి ఈ స్థలం లోపల 2017-18 ఇట్టి స్థలంలో డబుల్ బెడ్రూమ్ గృహముల కొరకు ప్రభుత్వం వారు ప్రతిపాదించినారు. దేనిలో ప్రతిపాదించినప్పుడు 4520 ఫస్ట్ ఫేజ్లో 160 గృహములు, సెకండ్ ఫేజ్లో 320 గృహములు, తర్వాత స్పెషల్ కోటా కింద 4000 గృహములు తీసుకోబడ్డది. వాళ్ళు ఏంటంటే సార్ మనం ఆన్లైన్ ఎంట్రీ చేస్తూ ఉంటే వాళ్ళకి ఆల్రెడీ పాత ఇళ్ళు ఉన్నాయని చెప్పి మనకు సమగ్ర కుటుంబ సర్వేలో ఉన్నాయి కనుక అని చెప్పి వాటిని తీసుకోవడం జరగలేదు సార్. వాటిని అలాగే ఈ 1600 ఇళ్ళ లోపల ఏ పేమెంట్ లేకుండా కొంతమంది నాకు ఇల్లు లేకుండా అంటే బేస్మెంట్ మేము గ్రౌండ్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తాం కానీ మాకు 2 BHK కావాలని కూడా అట్లాంటి వాళ్ళు అప్లై చేసుకున్నారు సార్. అట్లాంటి వాళ్ళు 132 మందిని కూడా TSTS ద్వారా రిజెక్ట్ అయినందున వాటిని కూడా గవర్నమెంట్ పంపించాం సార్. వాటి పర్మిషన్ వస్తే ఇప్పుడు మనకు ఆ 132 ప్లస్ 55 ప్లస్ ఇంకో 15 సార్ అవిటిని కూడా ఆన్లైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఆ ఆన్లైన్ పర్మిషన్ మనకు సైట్ క్లోజ్ ఉంది సార్. నిజంగా మీ అందరిని చూస్తుంటే జగిత్యాల పట్టణంలో ఇల్లు లేని నిరుపేదలు ఎంతమంది ఉన్నారు అనేది మనకు కనబడుతుంది అవ్వ. వాస్తవంగా వాళ్ళకి వచ్చిన వాళ్ళందరూ కూడా यहाँ पे जो भी हाजरीन है सब जो है बेघर वाले हैं. अब सब लोगों को जो है घर दिलवाना, घर देना हुकूमत की जिम्मेदार है. మీకు అందరికీ ఏదైతుందో ఇండ్లు ఇప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. వాస్తవంగా జగిత్యాల పట్టణానికి సంబంధించి వివిధ గ్రామాల నుండి ఇల్లు లేనట్టుగా నిరుపేద అందరూ కూడా వాళ్ళు ఉపాధి నిమిత్తం ఇక్కడికి వచ్చి స్థిరపడతారమ్మా. జగిత్యాల పట్టణం కావాలంటే బతుకుదేరు కోసం వస్తారు. ఇక్కడికి బతుకుదేరు కోసం వచ్చే వాళ్ళకి అందరికీ ఏదైతున్నదో వారికి నివాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. కాబట్టి
అప్పుడు 40 సంవత్సరాల క్రితం అమ్మ, ముందు చెప్తున్నాను, క్రితం ఏదైతుందో 2009 సంవత్సరంలో అమ్మ, అప్పుడు ఏదైతుందో ఇల్లు నేను అందరినీ గుర్తించి ఇదే మన నూకపల్లి శివారు లోపల ఉన్న ప్రభుత్వ స్థలానికి అనుగుణంగా ఇంకా 111 ఎకరాలు ప్రభుత్వంకి వెళ్ళి కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కట్టబడ్డ ఇళ్ళన్నీ కూడా ఏదైతున్నదో దాని అడుగు జాగా 111 ఎకరాలు 2009లో, అంటే 14 సంవత్సరాల క్రితం అప్పుడు నేను ఎమ్మెల్యే ఉంటున్నామ్మా. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మంత్రి కూడా ఉంటే అప్పుడు 6 మంత్రి ఉంటున్నామ్మా. నాకున్న అవకాశం దగ్గర డాంబరోడు వేయడమే కాక ఈ 111 ఎకరాల భూమిని సేకరించి అందరిని గుర్తించి అందరికి ఏదైతుందో సొంత ఇండ్లు సొంత జాగాలు కట్టేటట్టు ప్రభుత్వం ఇప్పుడు ఏదైతుందో వాళ్ళ విధానం మారింది. డబుల్ బెడ్రూమ్ అని చెప్పని ఏదైతుందో కింద ఒక అంతస్తు, మీదో అంతస్తు, నడిమిలో అంతస్తు కట్టింది ఇప్పుడు. ఎందుకంటే జాగాలు తక్కువ ఉంటే అట్లా కట్టాలి. ఇక్కడ మనకి అదృష్టం జాగాలు ఉన్నాయి, ఇక్కడ జాగాలు లేని కదా అంతస్తులు కట్టదవుతుంది తల్లి. ఇక్కడ మనకి జాగాలు ఉన్నాయి. సరే, అప్పుడు మనం ఏదైతుందో 4000 ఇండ్లు నేను ఆరంభింపజేసిందో అవి వివిధ దశల్లో నిలిచిపోయినాయి. కొన్ని బేస్మెంట్ అయినాయి, కొన్ని లెంటల్ అయినాయి, కొన్ని కప్పు పడ్డాయి, కొన్ని రూఫ్ లెవెల్ ఉన్నాయి. అప్పుడు నాకు అదృష్టం బాగలేక నేను ఎన్నికల్లో ఫలితం పొందలేకపోయినా అప్పుడు మిత్రులు రమణ గారు ఎమ్మెల్యే గెలిచిందమ్మా, ఎప్పుడో 2009లో. తదుపరి కాలంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం 2014లో రాష్ట్రం ఏర్పాటు కావడం జరిగిందమ్మా. ఇప్పుడు 2014కి వెళ్ళి ఇప్పుడు 10 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 10 సంవత్సరాల కాలంలో ఏదైతున్నదో జగిత్యాల పట్టానికి సంబంధించి ఇండ్లు లేని వారికి అందరికీ ఇండ్లు నిర్మాణం చేపట్టాలనే భావన తలంపుతోని గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో లబ్ధిదారుల గుర్తింపే కానీ నిర్మాణ కానీ చేపట్టడం జరిగింది. అప్పుడు ఏదైతుందో మన ముందు ఆరంభింపజేసిన 4000 ఇండ్లు ఏదైతుందో ఆ నిరుపేద వర్గాలకు వారికి అందరికీ కూడా స్థానికంగా ఇంటి సౌకర్యం కల్పించాలని చెప్పని ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఇల్లు అంటే కేవలం ఇల్లు నిర్మాణం చేస్తే సరిపోదు, ఇంటి నిర్మాణంతో పాటు కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలి. మౌలిక సదుపాయాలంటే డ్రైనేజ్ వాటర్ వ్యవస్థ ప్రధానమమ్మా, త్రాగునీరు ప్రధానం అని చెప్పి అంటున్నా, కరెంటు ప్రధానం. ఈ 3 కల్పించబడినప్పుడు మాత్రమే ఆ ఇంట్లో ఎవరు ఉండగలుగుతాం. ఒకటి త్రాగునీరు, రెండోది డ్రైనేజ్ వ్యవస్థ. డ్రైనేజ్ వ్యవస్థ పాకి ఏదైతున్నదో వాటికి ఒక కన్క్లూడింగ్ పాయింట్ సైనేజ్ సెప్టిక్ ట్యాంక్ లేకుంటే మొత్తం ఇల్లంతా గబ్బు పట్టిపోతుంది. ఈ సెప్టిక్ ట్యాంక్ ఒకటి నిర్మాణం చేయాలి, సాగునీటి సదుపాయం కల్పించాలి, కరెంట్ ఒకటి కావాలి. ఈ 3 అయితేనే ఎవరైనా ఇళ్ళలో ఉండగలుగుతారు. వాస్తవంగా ప్రభుత్వం ఎక్కడ ఇండ్లు మంజూరు చేసి అవి కేటాయింపు చేయాలని చెప్పారంటే ఈ 3 సౌకర్యాలు కల్పించబడ్డ తదుపరి మాత్రమే ఇండ్లు కేటాయింపు చేయాలి. నువ్వు ఎంతవరకు అయితే ఈ 3 కల్పించలేవో నువ్వు ఇల్లు మంజూరు ఇచ్చి కాగితం ఇచ్చినా కానీ అది ఉండడానికి యోగ్యం ఉంటే తాళం వేసుకుంటావు. నీకు వచ్చిన ఇంటికి నువ్వు తాళం వేసుకోవచ్చు, దాన్ని ఎవరు కూడా అడ్డంలో పెట్టరు. కానీ అందులో ఉండాలి అని అంటే మాత్రం ఏదైతుందో నేను చెప్పిన 3 సౌకర్యాలు కావాలి. త్రాగునీరు కావాలి, సెప్టిక్ ట్యాంక్ కావాలి, కరెంట్ కావాలి. ఈ 3 సౌకర్యాలు కల్పించబడ్డప్పుడు మాత్రం ఏదైతున్నదో అవి నివాసిత యోగ్యమైతే మీరు ఉండగలుగుతారు. ఎన్నికల ముందు ఏమైందమ్మా, ఎన్నికలు దగ్గర పడ్డ ఈ నోటిఫికేషన్ వస్తున్నది, ఇది కాలేదు. మరి పంపిణీ చేస్తే మీ అందరికి ఒక ఆశ పుడుతుంది. ఈ పంపిణీ చేస్తే మీకు ఆశ పుడుతుందా? కాగితం పడ్డ చేతుల కాగితం చేతిలో పడితే మిగిలిన కార్యక్రమాలు తదుపరి చేయడం జరుగుతుంది అనే ఆలోచనతో ఏదైతుందో వాస్తవంగా అవి నివాసితానికి కావలసిన మౌలిక సదుపాయాల కల్పన చేపట్టబడలేకున్నప్పటికీ కూడా అప్పుడు ఆదరాబాదరకు ఏదైతుందో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని చెప్పని ఇక అర్హతకు అనుగుణంగా అవన్నీ కూడా మీకు పట్టాలు ఇచ్చి ఇల్లు అలాట్ చేసింది. ఇల్లు అలాట్ చేసిన తర్వాత అందరికి కాగితాలు వచ్చినాయి, ఇల్లు వచ్చింది. ఉందామని మాత్రం నీళ్లు లేవు. నీళ్లు కావాలి, కరెంట్ కావాలి, సెప్టిక్ ట్యాంక్ కావాలి. ఇవన్నీ కావాలంటే ఇప్పుడు అందరు అధికారులు లెక్కలు చేసిందమ్మా.
అంత ఒక 25 కోట్ల దాకా వచ్చిందమ్మా లెక్క. 25 కోట్ల ఎంత వచ్చిందా రాజేశ్వర్ గారు? ఎంత వచ్చింది? 25 కోట్ల లెక్క వచ్చిందమ్మా. ఈ 3 కార్యక్రమాలు చేపట్టాలని చెప్పానంటే ప్రభుత్వం తక్షణమే ఒక 25 కోట్లు మంజూరు ఇచ్చినట్టయితే మనకు కావాల్సిన త్రాగునీరే కానీ, సెప్టిక్ ట్యాంకులే కానీ, కరెంట్ కానీ ఇవి చేసేందుకు అవకాశం ఉంటుంది. ఎన్నికల కన్నా ముందు ఏదైతున్నదో అప్పుడు ఆదరాబాదరాగా ఇవి చేయకున్నా కానీ ఎన్నికల్లో తాత్కాలికంగా లబ్ధి పొందాలనే ఒక భావనతోని అందరు కాయిదాలు ఇస్తే అందరూ కూడా ఆశపడ్డాం. నిజంగా నేను ఆశపడతా, తప్పులేదు దాంట్లో, మానవ సహజం అది. సరే ఎన్నికలు అయిపోయినాయి అబ్బా, గెలిచేవాడు గెలిచిండు, ఓడేటోడు ఓడిండు, నాటోడు ద్రోసోడు ఓడిండు, ఓడిని తల్లి బాగలేదు. నాకు అదృష్టం కొద్దీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అదృష్టం కొద్దీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. నేను లేకున్నప్పటికీ ఇవాళ ఏమైపోయిందంటే ఇప్పుడు నాకు లేని పెంచరికం అన్నట్టు ఏదైతున్నదో ఎమ్మెల్యేగా గెలవకుండా ఓడిపోయినప్పటికీ కూడా ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆనాడు 2009లో నేను ఎమ్మెల్యే ఉండగా ఆరంభించిన కాబట్టి ఈ 4000 ఇండ్లకి ఏదైతే బునియాది వేసింది నేను తల్లి. ఇక్కడ ఇల్లు నిర్మాణం చేయబడేట్లోకి ఈ 4000 ఇండ్లకు బునియాది వేసింది నేను. ఉమ్మడి రాష్ట్రంలో బొత్స సత్యనారాయణ గారు హౌసింగ్ మంత్రి ఉండే, వారిని పట్టుకొచ్చి ఏదైతుందో నేను ఆరంభింపజేసిన. ఇవాళ ఏదైతుందో ఎమ్మెల్యే ఎవరున్నప్పటికీ కూడా సంజయ్ బాబు గారు ఉన్నారు, వారికి కూడా బాధ్యత ఉంటుంది. ఎమ్మెల్యే ఎవరున్నప్పటికీ కూడా ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది. ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నది కాబట్టి ఆ రాష్ట్ర అభివృద్ధి చేసే బాధ్యత ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి ప్రతినిధిగా మీకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించేసే ఒక బాధ్యత నేను చేపడతా అని చెప్పంటున్నాను. ఇవాళ ఏదైతుందో మేము డ్రింకింగ్ వాటర్ త్రాగునీరే కానీ అధికారం తీసుకొచ్చి ఇక్కడికి సెప్టిక్ ట్యాంక్ కోసం ఏదైతుందో మోరీలు డ్రైనేజీ వ్యవస్థకు పట్టుకొచ్చిన, కరెంటు కోసం పట్టుకొచ్చిన. నాకు ఇక్కడికి వస్తే వాస్తవ రూపం తెలుస్తుంది కాబట్టి ఇవాళ ఇక్కడికి వచ్చినమ్మా. కానీ నిజంగా మీ అందరిని చూస్తే ఇంతమంది అసలు నేను కూడా అనుకోలే. మీరు చూస్తే నా కూడా భయం అవుతుంది. అది నిజంగా అంటున్నాను. అలాగే ఇది ఏంద్ర పాపం ఇంతమంది ఆ జీతాలు ఇల్లు లేని వాళ్ళు, మరి వీళ్ళకి ఇల్లు చూపెట్టే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ప్రభుత్వం మేము ఎందుకంటే ఏమనుకున్నాం అమ్మా, సొంత జాగా 90 గదాలకి ఇల్లు కట్టిద్దాం అనుకున్నా నేను. 90 गज 90 गज जिसको घर मंजूर दिए तो उनको खुद का जमीन रहते, खुद का घर रहते. अगर अल्लाह ऊपर वाला चाहे तो अपन नहीं रहे तो भी अपने बच्चे पोत्र पोत्री सब जो भी है వాళ్ళకి అందరు కూడా లాక్కుంటారని చెప్పండి. ఆ విధంగా ఆలోచన చేసి మాట్లాడు సరమైంది. ఇలా ఏమైందమ్మా, పొత్తుల సంసారం అయింది, ఏమవుద్దమ్మా. సరే ఏదైనా కానీ ఇప్పుడు ఇళ్ళని కట్టిండు కాబట్టి నేను చేయగలిగేది ఏం లేదు. దాన్ని ఎట్లా వినియోగించుకోవాలని ఆలోచన చేయాలి. కట్టిన ఇళ్ళని ఎవరు కూడా మార్పు చేయలేము. ఇల్లు కట్టిండు కాబట్టి సంతోషం, ఇల్లు ఏ ప్రభుత్వం కట్టినా సంతోషం. వాటిని ఎట్లా వినియోగింపజేయాలంటే మనం ఆలోచన చేయాలి. ఆ వినియోగం చేయడానికి కొరకు ఏదైతున్నదో ఈ 3 కార్యక్రమాలు నేను ఏదైతుందో 3 మాసాల లోపల అంటున్నాను. ఈ 3 కార్యక్రమాలు 3 మాసాల లోపల అని చెప్పి అంటున్నాను. నేను రేపటికెళ్ళి ఆరంభింపజేస్తా. నేను మున్సిపల్ కమిషనర్ గారు చెప్తున్నా, నేను రేపటికెళ్ళి ఆరంభింపజేస్తా అంటున్నాను. ముందుగా డ్రైనేజీ వ్యవస్థ ఏదైతుందో ఆ డ్రైనేజీ వ్యవస్థ ఏ విధంగా నిర్మాణం చేయాలో నేను ఆలోచన చేస్తా. ఇంజనీరింగ్ అధికారులు కూర్చొని తక్షణమే డ్రైనేజీ వ్యవస్థ ఏదైతుందో నిర్మాణం చేపడతా. ఉగాది వరకు ఏదైతుందో డ్రైనేజీ వ్యవస్థతో పాటుగా త్రాగునీటి కూడా ఏర్పాటు చేస్తా. ఉగాది వరకు కరెంటు మాత్రం ఏదైతున్నదో కరెంటు వాళ్ళు షావుకారు లెక్కనమ్మా. అరబ్బులోనికి షావుకారు కాదు, మా డీగర్ ఉన్నారు ఇక్కడనే. కరెంటు వాళ్ళు అరబ్బులో లెక్క. అరబ్బులో ఎరికైనా అది ముందే పైసలు పెడితే కరెంటు పని చేస్తాడు. నేను చెప్పిన 2 పనులు ఏదైతుందో ఏది డ్రైనేజ్ ఉన్నో త్రాగుటానికి నీరు, నేను తర్వాత పైసలు ఇస్తా అంటే కూడా వాళ్ళు పని చేస్తారు. ఏది మోర్లు కట్టడమే కానీ త్రాగునీరే కానీ వాళ్ళు కొద్దిగా మర్యాదగా లోళ్ళు అంటే డీసార్ కోపానికి రాజు కాంత వాళ్ళ విధానం అట్లున్నది. నేను ఇన్ని తప్పు వస్తలేదు సార్, మీ విధానం అట్లున్నది.
వాళ్ళు ఏదైతుందో వాళ్ళు 3 కోట్లేమో కావాలి. ఎంత కావాలి సార్? వాళ్ళకి 3 కోట్లు కావాలి. ఆ 3 కోట్లు మంజూరు ఉన్నది. కానీ ఆ నిధులు మనం ట్రెజరీకి వెళ్ళి విత్డ్రా చేసి జమ చేస్తే పనిచేస్తారు. ట్రెజరీకి వెళ్ళి విత్డ్రా చేసి జమ చేసి కొంచెం సమయం పడుతుంది. అందుకే 3 కార్యక్రమాలు 3 నెలల సమయం అడిగిన. మొదటి డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ ఏదైతుందో ఉగాది లోపల ఏమంటూ వింటుందా? हमारा मुसलमान कवाती बहना अब ऐसा मत समझने की साहब उगादी बोल रहे बोल के मत समझो, आपके रमजान तक बोल रहा हूं मैं, आपका ईद भी बोल रहा हूं. हमारा जैसा उगादी है जो आपके रमजान है, आपके रमजान तक अल्लाह चाहे ऊपर वाले की मेहरबानी से ये सेफ्टी टैंक और पानी का किल्लत नहीं रहे, जैसा पानी की सहूलत ये मैं पूरा कराता हूं. 1 महीना ज्यादा से ज्यादा वक्त लगता. ये पूरा मिला के 3 महीने के अंदर फरवरी मार्च अप्रैल, ये फरवरी महीने को मिला के बोल रहा हूं मैं. फरवरी महीना नहीं निकलता हूं, फरवरी महीने को मिला के फरवरी महीने के साथ फरवरी मार्च अप्रैल आखिरी तक जो है ये पूरा घर जो है आपको इंड्ला लगवाए तक तो घर भरी करे जैसा. सुन रहे हैं मैं बोलने पर ठीक ही जाए ना? घर भरी करे जैसा आपका रमजान ईद रख लो. इंशाअल्लाह अल्लाह चाहे तो रमजान तक ही आपका घर भरी करेंगे. मैं आज पहली बार आया हूं, मैं पहली बार आया हूं. मैं बोल रहा हूं मैं जमाने में मैं शुरू करा था, मगर क्या हुआ मैं मेहमान बन गया हूं. क्या हुआ मैं मेहमान बन गया हूं. मैं ఏమైనా నేను ఇల్లు నేను మొదలు పెట్టినా కానీ నేను సుట్టపోన్నాయినా. ఇవాళ చెప్తున్న తల్లి నాకు అదృష్టం దక్కకున్నా కానీ నేను ఇంటోనైనా ఈ పనులను చేయడం ఏదైతుందో నా బాధ్యత అని చెప్పంటున్నాను. आज जो है मैं घर वाले बन गया हूं. मैं जैसा हुकूमत कांग्रेस पार्टी की आए ऊपर ये पूरा जिम्मेदारी अपने ऊपर रहते, ये पूरा करना जो है ये मेरी अपनी जिम्मेदारी समझता हूं. मैं 3 महीने के अंदर करना, मैं अब घर वाले बन गए. मैं 3 महीने के अंदर सबको घर भरी करूंगा. और इसके साथ ही साथ यहां पे 1600 घर जो है बेसमेंट लेंटर जो जिसको जगह मिले उन लोगों भी है. पुराना घरा इंदिरा घरा उस चाहे थोड़ा दिन ज्यादा लगता उन लोग. ये 3 महीना बोल रहा हूं, उन लोगों को जो है और एक 6 महीने ज्यादा लगता. मगर 16 घर भी पूरा करना मेरे जिम्मेदार बोलना. अब ऊपर वाले की मेहरबानी से मैं एक ही दुआ करता हूं, आप भी एक ही दुआ करना. साथ जो है जिंदा रहना, अब जिंदा रहे तो जाए हमारे अरमान पूरा होते. अगर बीच में ऊपर वाले को प्यारी हो गए तो ఏమంటారమ్మా మొక్కుతున్నా మొక్కల దేవునికి మీరు దేవుడికి మొక్కుండి ఒకటే జీవన్ రెడ్డి ఏదైతున్నదో మేము ఇళ్లలో పోయేదాకా సహీ సలామత్ ఆరోగ్యంగా ఉండాలి. మమ్మల్ని అందరి ఇళ్లకి ఏదైతుందో మా ఇళ్లలో ఉగాదికి ఏదైతే పాయసం వండుకొని తినాలి. అక్కడ हमारा कवाती बहना रमजान को 3 महीने की बात बोल रहा हूं, मैं ज्यादा नहीं बोल रहा. मैं फिर सबसे मैं मीटिंग कर लेता हूं, क्या क्या कैसा करना, कैसा काम शुरू करना मैं कराता हूं. मैं मेहरबानी करके एक 3 महीने के अंदर जो पूरा मसला है मुझे मालूम हो गए. क्या क्या खिल्लत है, क्या क्या मसालत है मुझे मालूम हो गया. ये पूरा मसालत ये खिल्लत जो है दूर करना मैं अपनी जिम्मेदारी बोलते हुए मैं सब लोगों को माफ करना, आप लोगों को तकलीफ दिया. टीवी में देखे आप लोग जीवन रेड्डी आज आ रहे, इन्हें कुछ काम वाले हैं, जरूर कुछ करते होंगे बोल के आप लोग आए. मैं जरूर काम वाले हो, जरूर कुछ करता हूं. आप सब लोगों को घर में रहे जैसे करना मेरी जिम्मेदारी बोल के बोलना. ఇవన్నీ కూడా ఏదైతుందో నేను తక్షణమే ఆరంభింపజేస్తా. 3 మాసాల లోపల ఏదైతుందో మీకు అందరికి ఇళ్ళలో గృహప్రవేశం చేయించే బాధ్యత నాది అని చెప్తూ దయచేసి మరి మీరు అందరూ ఇంకేమైనా ఒకరు మాట్లాడితే మాట్లాడండి. నేను చెప్పిన దానికి అదనంగా మాట్లాడదాం. మంచిగా ఉన్నది కానీ మా గుళ్ళు కావాలంటుంది. ఆ గుళ్ళు అంటే ప్రార్థనా మందిరాలు.
హిందువులకి ఎట్లయితే దేవాలయం కావాలో ముస్లింలకి ఏదైతే మస్జిద్ కావాలి, క్రిస్టియన్లకి ఏదైతే చర్చ్ కావాలి. ये तीन भी बोल रहा हूं मैं यहाँ पे हिंदू भाइयों के वास्ते बहनों के वास्ते మా తెలుగు ఆడబిడ్డలకు అందరికీ మీకు రాముల వారి గుడి కట్టించే బాధ్యత నాది తల్లి అంటున్నా. రాముల వారి గుడి కట్టించే బాధ్యత నాది అంటున్నా. మా ముస్లిం ఆడబిడ్డ సోదరులకు అందరు కూడా మస్జిద్ కూడా నేనే కట్టిస్తా. మా క్రిస్టియన్లు కూడా ఏదైతుందో నేనే చర్చ్ కట్టిస్తా. ఈ మూడు కూడా చేస్తా అని చెప్పంటున్నా. థ్యాంక్ యూ. ఉన్నారు కదా, ఇల్లు రానోళ్ళకు కూడా ఏదైతుందో వాళ్ళకు కూడా 5 లక్షలు ఇల్లు ఇప్పించే బాధ్యత నాది. జిస్కో ఘర్ నహీ ఆయే వాళ్ళకు కూడా 5 లక్షలు పెట్టి ఇల్లు మంజూరు ఇప్పిస్తా తల్లి. నేను ఇప్పిస్తా తల్లి అంటున్నా. నేను ఇల్లు రాని వాళ్లకు ఇల్లు కూలగొట్టి నూకపల్లి హౌసింగ్ కట్టిన వాళ్ళకి ఏదైతుందో వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించే బాధ్యత నాది. ఎవరి జాగాలైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిందో వాళ్ళకు కూడా నేను ఏదైతే ఇల్లు మంజూరు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తా అని చెప్పంటున్నా. ఏమీ లేని వాళ్ళకి ఏదైతుందో సొంతంగా కట్టుకుంటే వాళ్ళకి 5 లక్షలు ఇప్పిస్తా అని చెప్పంటున్నా. ఇస్తాను కదా, ఇస్తా. ఆ శ్మశాన వాటికి కూడా మాఫ్ करना तो క్షమించండి. శ్మశాన వాటి ఖబర్స్థాన్ ది మేరా జిమ్మేదార్. థ్యాంక్ యూ. ఏదైతుందో జూన్ లో బళ్ళు మొదలైతే జూన్ కి వెళ్ళి ఏదైతుందో బళ్ళు కూడా మొదలు పెట్టిస్తా. जून में इंग्लिश मीडियम, तेलुगु मीडियम, उर्दू मीडियम जून में जैसे स्कूल शुरू होते ना अम्मी, तेलुगु मीडियम, इंग्लिश मीडियम, उर्दू मीडियम 3 जबान की स्कूल जो है यहाँ पे कायम करूंगा. ये भी मेरी जिम्मेदारी है. मैं बोल रहा हूं मैं आप सब लोगों को जो तकलीफ दिया हो मैं माफी चाहता हूं. मुझे जो है आज अच्छा मौका मिला अब सब लोगों से मिलने की, सबको शुक्रिया अदा करता हूं. మా అధికారులు కూడా ఏతుందో ప్రత్యేకంగా మున్సిపల్ కమిషనర్ గారికి, వాళ్ళ డిఈ గారికి, కరెంట్ డిఈ డివిజన్ ఇంజనీర్ గారికి, పంచాయతీరాజ్ ఈ గారికి, స్టాఫ్ కు, హౌసింగ్ డిఈ రాజేశ్వర్ కూడా ఏదైతుందో అందరినీ ధన్యవాదాలు చెప్తున్నాను. నేను రేపు ఏదైతుందో మీ అందరితో సమావేశం ఏర్పాటు చేస్తాను. నేను సమావేశం ఏర్పాటు చేసి ఈ సమస్య పరిష్కారం ఎట్లా కనుగొనాలో నేను ఆలోచించి తోడు చూపెడతాను. మీరు ఏం రంగు పెట్టుకోకుంది उगादी वरक आने वाले रमजान तक के सबको घर भरी करे जैसा मेरी जिम्मेदार. बस सबको शुक्रिया कर रहा हूँ. बाय बाय. आदाब.